అయ్యో, నడిచాము కాబోతుందే. ఆగు ప్రియా, ఏంటి ఇప్పుడే తినేస్తాను. ఈ మంత్ర గ్రంథం ఇతని దగ్గర ఉన్నంత వరకు ఇతన్ని నేనేమీ చేయలేను. మోహిని, వెంటనే ఈ మంత్రగ్రంథాన్ని మా గురుదేవులకు అప్పగించాలి. త్వరగా పద పద. మోహిని, ఇది మా గురువుగారికి గురువుగారైన రామశాస్త్రి గారి ఇల్లు. నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. ఈ మంత్రగ్రంథాన్ని గురుదేవులకు ఇచ్చేసి వస్తాను. స్వామి, ఏమిటి నాయనా, దెయ్యాలు తిరిగే వేళలో ఇలా వచ్చావు? ఈ మంత్రగ్రంథాన్ని తమకు అప్పగించమని మా గురుదేవులు ఆజ్ఞాపించారు స్వామి. ఇక నేను వెళ్ళి వస్తాను స్వామి. ఆగు నాయనా, ఎందుకా తొందర? ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళతావు? ఉదయమే వెళ్ళవచ్చు కదా. నాకు తోడుగా వచ్చిన మనిషిని బయట ఉంచి వచ్చాను స్వామి. అలాగా? ఎవరా మనిషి? ఒక అప్సరస స్వామి. అప్సరస? అవును స్వామి, ఆమె పేరు మోహిని. అనుకోకుండా నా చెంతకు చేరింది. నాతో వస్తానని బయలుదేరింది. అలాగా? చూడు కామశాస్త్రి, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. మీ గురుదేవుల ఆశీర్వాద బలం సర్వదా నిన్ను కాపాడుతుంది. చూడు నాయనా, ఒక్కసారి నన్ను తాకి అలా చూడు. అది మనుషుల రక్త మాంసాలను భుజించే యక్షిణి. ఈ మంత్ర గ్రంథం నీ దగ్గర ఉంది కనుకనే అది నిన్నే చేయలేకపోయింది. అయినా అది నిన్ను విడిచిపెట్టదు. నిన్ను భుజించే వరకు వెంటాడుతూనే ఉంటుంది. అలా అనకండి స్వామి, మీరే నాకు దిక్కు, నాకు ప్రాణం. ఆ యక్షిణిని హతమార్చే శక్తి ఆ జగన్మాత కామాక్షి తల్లికే ఉంది. నీవు వెంటనే ఆ తల్లి కోవెలకు వెళ్ళి ఆమె శరణాల పైన బడి శరణు వేడుకో నాయనా. అంత దూరం నన్ను ఎలా వెళ్ళమంటారు స్వామి? ఆ యక్షి నన్ను దారిలోనే లటక్కన పట్టుకుని గుట్టుకున మింగేస్తుంది. అందుకు నువ్వేమీ భయపడనక్కరలేదు నాయనా. ఇదిగో ఈ మంత్రాక్షతలు తీసుకుని వెళ్ళి ఆ యక్షిని మీద చల్లితే అది నిజరూపు పొందుతుంది. ఆ యక్షిని నిన్ను పట్టుకోబోయినప్పుడల్లా ఆ తల్లి కామాక్షిదేవిని తలచుకొని ఈ వస్త్రాన్ని గిరగిరా తిప్పుతూ ఆ తల్లి కోవెలకు చేరుకో నాయనా. క్షించారు స్వామి. ఒక ముఖ్య విషయం, యక్షిని గాలి సోకిన ఈ వస్త్రాన్ని గుడిలోనికి తీసుకుని పోకూడదు. నీవు గుడిలోనికి ప్రవేశించిన తక్షణమే ఈ వస్త్రాన్ని బయటకు పారవేయాలి. అలాగే స్వామి, వస్తాను. దీర్ఘాయుష్మానుభవ. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది.